కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి కోసం వలస వెళ్లే పరిస్థితిని మారుస్తుంది. మన్యం జిల్లాలో వలసల నివారణకు అడ్డుకట్ట వేసి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆర్థిక భరోసా నింపుతున్న ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా ఒకప్పుడు వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతం. కానీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. వీరఘట్ట మండలం చిదిమి గ్రామ పరిధిలో చెరువులు, పంట కాలువల పునరుద్ధరణ పనులతో గ్రామస్తులకు సొంత ఊరిలోనే ఉపాధి లభిస్తుంది. గతంలో ఏడాదికి 100 రోజుల పని దినాలు ఉండగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దానిని 125 రోజులకు పెంచడం కార్మికులకు అదనపు ఆదాయాన్ని భరోసానిస్తుంది. కేవలం కూలి పనులే కాకుండా గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు, అంతర్గత రోడ్ల నిర్మాణంలో కూడా ఈ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,11,000 జాబ్ కార్డులు మంజూరు కాగా సుమారు 3,91,000 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సాగుతున్న పనుల ద్వారా 3,36,000 మందికి పైగా కూలీలు ప్రతిరోజు ఉపాధి పొందుతూ తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ వీబీజీ రామ్జీ ఈ కన్వర్షన్ అయ్యింది. ఇది మే 1 నుండి ఈ పథకం పేరుతో డిజిటల్ చెల్లింపులు, అలాగే ఈ పథకంలో కూడా పారదర్శకత ఎంత ఉంది. అందులో భాగంగా NMMS యాప్, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ కూలీల హాజరు అనేది తీసుకోవడం జరుగుతుంది. గతంలో పనుల కోసం ఊరు విడిచి వెళ్ళవలసి వచ్చేదని, ఇప్పుడు ఊరిలోనే పని దినాలు 120 రోజులకు పెంచడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ వల్ల వలసలు వెళ్లకుండా కొంతమంది చాలా మంది వలసలు వెళ్ళిపోయేవాళ్ళండి. వలసలు వెళ్లకుండా ఊర్లోనే ఉపాధి కల్పించడానికని మాకు పని కల్పిస్తున్నారండి. 100 రోజులు ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 125 రోజులు. వలసలు వెళ్లకుండా ఏదో ఉపాధి పని చేసుకొని ఇలా కాలక్షేపం చేసుకుంటాను. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ మన్యం జిల్లాలోని పేద కుటుంబాలకు జీవనోపాధిని మెరుగుపరచడమే కాకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిస్తుంది. వలసల చీకటి నుంచి వెలుగుల వైపు మన్యం జిల్లా అడుగులు వేస్తోంది.